కంటికి కనపాడ నీవెన్నియో, చెవికి వినపాడ నీవెన్నియో. కంటికి కనపాడ నీవెన్నియో, చెవికి అందరూ పాడదాం. హృదయాగోచరము కానివెన్నియో, సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అందరూ పాడదాం. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. పాడదాం. ఎందరు యేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖమున. ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖమున. అందరూ పాడదాం, మరలా పాడదాం. ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు ముఖమున. సందేహము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. అందరూ పాడదాం. సందేహము ఆయన వైపు చూచినప్పుడు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు. చప్పటి కొడుతూ పాడదాం. నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడా యేసు ప్రభు, వినయముతో నేను నీ వైపు చూస్తా. విసుగగా పరిగెత్తి నేర్పయా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడు యేసు ప్రభు. చప్పటి కొడదాం. పాట అర్థం చేసుకోండి. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడు యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేపో. వినయముతో నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేపో. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక. అందరూ పాడదాం. కంటికి కనపడినవన్నీ నిన్ను చూడా. కంటికి కనపాడ నీవెన్నియో, చెవికి వినపాడ. చూడలేదు కానీ ఇంకా వినలేని కార్యాలున్నాయి. చెవికి వినపాడ హృదయము, హృదయ గోచరము కాని వెన్నీయో, సిద్ధపరచితివ నాకై. హృదయ గోచర. అసలు నీ హృదయములో కూడా ఆ స్థితి ఆలోచించి ఉండవచ్చు. ఆయనంత గొప్ప కార్యము చేస్తాడు. నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా.
హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెబుదాం. పిల్లలు లేదని బాధపడకండి, జాబ్ రాలేదని బాధపడకండి, నేను సెలెక్ట్ కాలేదు, ఇల్లు లేదు, అది లేదని బాధపడకండి. నువ్వు ఊహించలేదు కానీ దేవుడు ఊహించి ఒక కార్యం చేయబోతా ఉన్నాడు. బలమైన కార్యము ప్రభు జరిగించబోతా ఉన్నాడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆమేన్. నేను ట్రైనింగ్ అవ్వలేకపోయినా కానీ 100 మందికి ట్రైనింగ్ ఇచ్చేవానుగా దేవుడు ఆశీర్వదించాడని సాక్ష్యం విన్నాం. మన యేసు అద్భుతాలు చేస్తాడు, మనందరి పక్షంగా చేస్తాడు. వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుని అందరూ కూడా అభిషేక ప్రార్థనలోకి పాలు పొందుదాం. జీవం గల దేవుని సన్నిధానంలో లూకా సువార్త 5వ అధ్యాయము. ఇందులో దేవుడు కొన్ని విషయాలు మనకి నూతనంగా మరలా బయలుపరచబోతా ఉన్నారు. మొదటి నుంచి చదువుదాం. జనసమూహము. లూకా సువార్త బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మొదటి నుండి మనం చదువుదాం. ఎస్. జనసమూహము దేవుని వాక్యం వినుచు. నేను 3 అంకెలు చదువుతున్నప్పుడు మీరు అందరూ చదవాలని ఆశిస్తా ఉన్నాను. స్టడీ 1 2 3. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి త్రోయమని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారిని వచ్చి సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా అంటే యేసయ్యకి ఇష్టమైన మాట. హల్లెలూయా అంటే యెహోవా దేవునికి ఇష్టమైన మాట. ప్రియులరా, యేసు ప్రభు వారు గత 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చినప్పుడు ఒక సరస్సు దగ్గర నిలబడ్డాడు. ఆయన ఆ సరస్సు దగ్గర నిలబడినప్పుడు సీమోను అనేటువంటి ఒక మనుషుడిని మనం చూస్తున్నాం. 2 దోణులు ఉన్నాయి. వారు రాత్రంతా కూడా వల పట్టుకుని దోణి వేసుకుని సరస్సు అంతా తిరిగారు. కానీ ఆ సరస్సులో ఎంత కష్టముతో తిరిగినా, ఎంత జ్ఞానం ఉపయోగించినా ఒక్క చేప కూడా పడలేదు. చివరికి వలలు కడుక్కుంటా ఉన్నాడు. ఇంకా మనుషులు ఉన్నారు. యేసు ప్రభు వారు అన్నారు, ఏమి దాంట్లో చేపలు ఏమి లేవు, పడలేదా అంటే, అయ్యా రాత్రంతా మేము తిరిగేం, ఒక్క చేప కూడా పడలేదు బాబు అంటే, యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, అందరూ అండర్లైన్ చేసుకోండి, 4వ వచనం, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. ఆమేన్. ఇక్కడ గొప్పగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంతకుముందు ఆయన సొంత జ్ఞానముతో వల వేశాడు. ఏం చేశాడు? ఆయన సొంత జ్ఞానముతో, తనకున్నటువంటి నాలెడ్జ్తో, సీనియారిటీ, వలలు పట్టుకుని చేపలు పట్టేటువంటి అనుభవం బాగా ఉంది. ఆ అనుభవాన్ని నమ్ముకుని వెళ్ళాడు. ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో నేను చెప్తున్నాను కదా, నీ దోణెను లోతునకు నడిపించి వలలు వేయి, అప్పుడు నీ వలల నిండా చేపలు వస్తాయి. అన్నీ ఇన్నాడు, బాగానే ఉంది. కానీ సీమోన్ అంటున్నాడు, నా ఏలినవాడా, రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, చాలా చేశాను, అంతా తిరిగాము,
మొత్తం గాలించి ఎందుకు ఒక్క చేప కూడా పడలేదంటే మరలా సీమోన్ అంటున్నాడు, నేను వెళ్ళాను పడలేదు, కానీ అయినను నీ మాట చప్పున. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు ఆయన? నీ మాట చప్పున నేను వలలు వేతునని. లోపలికి వెళ్ళి సీమోను వల వేసాడు. వలలు వేస్తే ఆ విస్తారమైన చేపలు పడి లాగలేకపోయాడట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ ఏమనండి 5వ వచనంలో, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారిని సహాయం అడుగుతున్నారు. వారు వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి, ఎందుకంటే ఈ సరస్సు దగ్గరికి నేను 3 సార్లు వెళ్ళాను. ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ సరస్సు, యేసుప్రభు అద్భుతం చేసిన ఈ సరస్సు దగ్గరికి మరి బైబిల్ అధ్యయనం చేయటానికి నేను 3 టైమ్స్ ఆ దేశంలోకి వెళ్ళాను. నేను చూశాను ఆ సరస్సు ఈరోజు ఆ దేశానికి మంచినీళ్ళు బావిగా అయిపోయింది. ఆ నీళ్ళ మీదే ఇజ్రాయేల్ దేశము చాలా వాటర్ మంచిగా వారికి దొరుకుతూ ఉంది. నేను ఈ సరస్సు చుట్టూ తిరిగాను. ఆ ఒక పక్కన కపెర్నహూం ఉంది, మాకు ఇచ్చిన హోటల్ కూడా ఈ సరస్సు పక్కనే మంచి హోటల్స్ కట్టారు. అందులో ఉండి రోజు దాన్ని గమనిస్తూ ఉండాను. ఒక స్పెషల్గా మనుషులను తీసుకుని కూడా నేను దాని గురించి చాలా అధ్యయనం చేసుకునేవాడిని. అప్పుడు అనిపించింది, యేసు ప్రభు వారు మాటలు ఎంత సత్యమైనవి. సీమోను వల వేసాడు, ఆయన ముందు వల వేస్తే ఒక్క చేప పడలేదు, కానీ యేసు ప్రభు వారు చెప్పిన మాటను బట్టి వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు పడ్డాయి తెలుసా? విస్తారముగా రాశాడు. పైగా అక్కడ ఎలాగా చెప్తున్నాడంటే, ఆయన వల వేసిన తర్వాత వలను లాగలేకపోతున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని మాట ప్రకారము, దేవుని అభిషేకం ద్వారా పని ప్రారంభిస్తే నీ వలలు పిగిలిపోతాయి అనమాట. గట్టిగా గట్టిగా. ఇంతవరకు మీరు చేసిన వ్యాపారాలు మీకు తెలుసు, మీ జ్ఞానము, మీకున్నటువంటి తెలివితేటలన్నీ ఉపయోగించి చేసింది వేరు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి బయలుపరుస్తున్న గొప్ప వాక్కు ఏంటంటే, మీ అందరికి ఇచ్చే మాట ఏంటంటే, ఈ దినము నుండి పని ప్రారంభించండి. ఈ దినము నుండి పనులు చేయటానికి ముందుకెళ్ళండి. అది కంపెనీ అయినా, వ్యవస్థ అయినా, సేవ అయినా, వ్యాపారం అయినా, ఇక మీ వలలు పికిలిపోయే అంత దీవెన వస్తుంది అన్నమాట. హల్లెలూయా చెప్పరే. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పరే. ప్రియులరా, సమృద్ధి ఎట్లొస్తుందంటే, వలలు వేసాడు, వేసిన తర్వాత వలను లాగలేకపోతున్నాడు ఆయన. ఆ మనుషుడు లాగలేకపోతుంటే పక్కనున్నటువంటి స్నేహితులు ఉంటారు కదా, చూడండి అక్కడ మీరు అది ఒకసారి దీన్ని చూస్తే ఒక వీడియోని బట్టి మీకు కొంచెం అర్థం అవుతుంది. ఆ పక్కవారిని పిలిచాడు. పక్కవారిని పిలిస్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ సిగ్నల్ ఇస్తున్నాడు, సంజ్ఞలు చేస్తున్నాడు, రండి రండి రండి. ఇంతకే పేతురు భయం ఏంటంటే, సీమోను భయం ఏంటంటే, ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడేమో వలేమో లోపల స్టక్ అయిపోయింది. లాగుతుంటే ఏమైనా రాయి తగిలిందా, మోడు తగిలిందా అనుకుంటున్నాడు, కానీ ఇన్ని చేపలు వచ్చి నేను అనుకోవట్లేదు. యేసయ్య చేసే కార్యాలు ఆలస్యమైన కానీ నీవు భరించలేనంత ఆశీర్వాదం దిగొస్తుంది. ఎంత దరిద్రం ఉంటుందో అనేక రెట్ల ఆశీర్వాదం ఉంటుంది. అది మామూలుగా ఉండదు. అది ఆమేనని చెప్పరే. ఇంకా గట్టిగా చెప్పరే. నిజమే, అది దేవుని కార్యం. అది దేవుని నామాన్ని స్మరించి, యేసు నామాన్ని తలంచుకొని యేసయ్య నామములో పనులు ప్రారంభిస్తే వలలు పికిలిపోతాయి. మీ వ్యాపారాల్లో దీవెన కలగబోతా ఉంది. మీ కుటుంబాల్లో ఆశీర్వాదం కలగబోతా ఉంది. దేవుని మాట చొప్పున వెళ్ళండి, పనులు ప్రారంభించండి. అప్పుడు వలలు లాగలేకపోతుంటే పక్కవారిని పిలిస్తే పక్కవారు వచ్చి అందరూ కలిసి లాగితే అసలు అందులో చాలా విలువైన చేపలు వచ్చినాయంటండి. ఏం చేపలు వచ్చినాయి? గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. దీని గురించి యోహాను ఇంకోలా రాశాడు. చూడండి, యోహాను సువార్తలో ఒక మంచి మాట కనబడుతుంది. అక్కడ లాగుతుంటే 153 చేపలు వచ్చినాయని రాశాడు ఆయన. ఎన్ని? చూడండి, యోహాను సువార్త
1వ అధ్యాయము 11వ వచనం. జాన్ చాప్టర్ 21 వర్స్ 11. యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది మాట, అది 153. అది చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మీ అందరికి స్పెషల్ బ్లెస్సింగ్ ఏంటో కనబడుతుంది. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండి. ఆ గొప్ప చేపలు అంటే హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కుడి చేయి పైకెత్తి చెప్పండి. నేను చెప్పింది చెప్పండి. కుడి చేయి పైకెత్తండి. నా యేసయ్య చేసే కార్యము 153 గొప్ప చేపల ఆశీర్వాదం ఇచ్చాను. 2 చేతులు పైకెత్తండి. 153 గుర్తుంది కదా. 2 చేతులు పైకెత్తి, నా యేసయ్య నా జీవితంలో 153 గొప్ప చేపల ఆశీర్వాదం అనుగ్రహించి ఉన్నాడు. చెప్పాలి. నా యేసయ్య నా జీవితంలో 153 గొప్ప చేపలు నాకు అభివృద్ధి ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. అందులో పడినటువంటి ఆ 153 చేపల్లో మనకి ఇక్కడ ఫేమస్ చేప ఏంటిది? బాగా రేట్ ఎక్కువ చేప ఎక్కడ ఏంటిది? అమ్మా, పులస. ఏదైనా ఉన్నా లేకపోయినా మొన్న మనకి ఇక్కడ పులస పడితే పేపర్లో రాసాడు ఎంత? 25,000, 30,000. మరి 153 చేపలు కూడా ఆ ప్రాంతంలో ఏది గొప్పదో అవి పడ్డాయి. ఈరోజు మీ అందరి జీవితంలో వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే అసలు కనీవిని ఎరుగని చాలా కాస్ట్లీ బ్లెస్సింగ్స్ మీకు రాబోతున్నాయి. 153 టైమ్స్ బ్లెస్సింగ్స్ రాబోతా ఉన్నాయి. ఆమేనండి. 2 చేతులు చప్పట్లు కొడుతూ 7 మార్లు ఆమేనండి. 153 చేపలు, గొప్ప చేపల ఆశీర్వాదం కలుగుగాక. దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను. దానిని మీరు రిసీవ్ చేసుకోండి. పరిశుద్ధాత్ముడు 153 గొప్ప చేపల దీవెన నీ బ్రతుకులో ఇవ్వబోతా ఉన్నాడు. నీ వ్యాపారంలో ఇవ్వబోతా ఉన్నాడు. నీ ఆస్తులో ఇవ్వబోతా ఉన్నాడు. విస్తారముగా రాబోతా ఉంది. కేకలు వేయండి, ఏల వేయండి, గోల చేయండి. సాతానుడు సిగ్గుపడులాగున, దేవుడు మహిమపరచబడులాగున స్థితిగతులు మారబోతా ఉన్నాయి. మీరు టాపులో పడబోతున్నారు. మీరు మామూలు కారు. ఎందుకంటే క్రీస్తు నందున్నవాడు మామూలు వ్యక్తి కాడు. ఆమేన్. వేషధారిగా ఉంటే కార్యాలు జరగవు. ఆత్మ స్థితులను కాపాడుకోగలిగితే కార్యాలు జరుగుతాయి. చూడండి, అక్కడ ఎన్ని చేపలు వచ్చినాయి? 150. ఇంకా మనకి ఇక్కడ కాస్ట్లీ చేపలు ఏమున్నాయి? సందువా, ఇంకా పండు కప్పులని, ఏదో కప్పలు, ఎన్నో తిప్పలు పడుతుంటాం మనం. మన ఒక ఇంటికి వెళ్తే భార్య బాధపడిపోతుంది. భర్త ఏమో పెద్ద చేప పట్టుకొచ్చాడు. భార్య గోల. నేను అలా చూస్తున్నాను. ఏంటి గొడవ అంటే, ఇప్పుడు ఈ చేప ఎవడు చేస్తాడు? లేక ఏడ్చే వాళ్ళు కొంతమంది, తెచ్చి పాడేస్తే చేసుకుని తినలేని వాళ్ళు కొంతమంది. మనకంతా 2 రకాలు ఉంటాయి కదా. నేను అనుకున్నాను, ఆ మనుషుడు అక్కడెక్కడన్నా చేయించబట్టి రావాల్సిందేమో. నేను చేయలేను, నా వల్ల కాదు. తింటావే? ప్లేట్ పెట్టుకుని సోఫాలో కూర్చుని కాలు పైన పెట్టుకుని నాకుతూ తింటావే? కొయ్యలేవా? క్లీన్ చేసుకోలేవా? ఓకే, మీరు చేపలు, మీరు కష్టపడాలి, మీరు చేసుకోవాలి. ఎవరో చేసుకొస్తే తిందాం అన్నట్టు కాకుండా మన విలువలు మనం కాపాడుకుంటూ మన పిల్లలకి నేర్పాలి. ఏం చేయాలి? ప్రతి ఇల్లాలు భర్త బయటికి వెళ్ళి కష్టపడి తెస్తాడు. ఇంట్లో భార్య విలువలు కాపాడుతూ పిల్లలకి నేర్పాలి. ఇది సామెతల్లో 31లో గుణవతైన భార్య దొరుకుట. గుణవతైన భార్య చక్కగా చేప చేస్తా. అసలు ఎంతోమందికి లేదు. దేవుడు నా భర్తకి ఈ అవకాశం ఇచ్చాడు, చేప తెచ్చాడిని. ఒకటి పులిసెట్టమంటారా, ఏపమంటారా ఏంటని అడుగుతుంది.
నేను చూసిన మనిషి అయితే మొత్తం గోలగోలెట్టేసింది. మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను, గొడవలు అయిపోతాయి. వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ దోణిలో నుండి లాగుతుంటే 153 చేపలు, పైగా గొప్ప చేపలు అన్నాడు. అంతే. ఇంతవరకు మీరు లాగినటువంటి వలలో, మీ కష్టములో, మీ చేతి పనుల్లో గొప్ప ఆశీర్వాదాలు చూడలేకపోయేమో, కానీ ఈరోజు నోట్ చేసుకో, దేవుని సేవకుడిగా నేను ప్రకటిస్తున్నాను, గొప్ప విస్తారమైన దీవెనలు మీకు ప్రాప్తించును గాక. ఓకే, లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్తలో దేవుడి దినాన్ని బయలుపరిచిన మాట కిందకి వెళ్తుంటే కొత్త మర్మాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇలా జరుగుతూ ఉంటే ఆ చేపలు చూసినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే అందరినీ పిలిచారు, రండి రండి సహాయం చేయండి. దాని అర్థం ఏంటంటే నీకు వచ్చిన కంపెనీ కానీ, నీ పొలము కానీ, నీ ఆశీర్వాదము, నీ వ్యవస్థ ముందు ఏదైనా ఎక్కువ వచ్చిందనుకోండి, భర్త బాగా బలపడ్డాడు అనుకోండి, వెంటనే దాంట్లోకి ఎవరు ఇన్వాల్వ్ అవుతారు చెప్పాలి? వైఫ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎవరికి చెప్పొద్దు, మన ఇద్దరం చేసేసుకుందాం, నేనే సహకరిస్తానని ఆమె కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని తయారవుతుంది. ఓకే, ఇద్దరు కలిసి చేసినా సరిపోకపోతే అప్పుడు ఎవరిని జాయిన్ చేసుకుంటారు? పిల్లలను జాయిన్ చేసుకుంటారు. ముందు వాళ్ళ పిల్లలు అయిపోవాలి. పిల్లలు చేసినా కూడా సరిపోని ఆశీర్వాదం వస్తే మళ్ళీ ఛాన్స్ ఎవరికి ఇస్తారు మీరు చెప్పాలి? అమ్మింటోళ్ళకి ఇస్తారా, నానింటోళ్ళకి ఇస్తారా? నానింటోళ్ళకి రాదు. ఫస్ట్ ఎవరు వస్తారు? ముందు మీ పుట్టింటోళ్ళు గుర్తొస్తారు. ఎరుబాగులు మొగుడు అలాగే చూస్తాడు, ఎవరిని జాయిన్ చేసుకుందామే మన కంపెనీలో, ఎవరికి ఇద్దాం ఈ పని. ఇంకా ఏమండి, మీరు ఎవరికి మాట ఇవ్వకండి, నేను చెప్పేవారు కాడు అల్లిపోతాడు. అలాగా మీరు ఎవరికి మాట ఇవ్వకండి. మా అన్న పిల్లలు ఉన్నారు, మా చెల్లెలు పిల్లలు ఉన్నారు. ముందు వాళ్ళ అన్న చెల్లెలు పిల్లలు అందరి పిల్లలు అయిపోగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ తాలూకా, వాళ్ళ మేనమామలు అందరూ సబ్జెక్టు. ఎవరు సబ్జెక్ట్ అది? అమ్మింటోళ్ళు. అవును కదా, మనందరి ఇళ్ళలో జరిగేది కదా. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా దీవెన ఎక్కువైపోతే అప్పుడు అంటది, ఏమండి మీ వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. అప్పుడు ఆడికి ఇంత లావు బలమైపోయి మా అన్న కొడుకుని తీసుకొద్దాం. ఏమంటే అందరిని తీసుకొస్తా కానీ ఇంట్లో పెట్టి భోజనాలు అంటే నేను కుదరదు. వాళ్ళ భోజనాలు తెచ్చుకోవాలి, వాళ్ళ క్యారేజ్ వాళ్ళు పట్టుకోవాలి, మనం మాత్రం జీతం ఇవ్వాలి. మరి వీళ్ళ అక్క చెల్లెలు పిల్లలకైతే వాళ్ళందరూ గుండుగులు మొత్తం పట్టుకుపోతుంటారు. ఎవరైనా తిన్నా ప్రియులారా, మనం నేర్చుకోవాలి, మనము వారిని ప్రేమించాలి, వీరిని ప్రేమించాలి. ఒక పెళ్ళిలో పాట ఉంది, అది మీకు వచ్చే పాట. అమ్మింటి వారొస్తే మాంసాలు వండొచ్చు, అత్తింటి వారొస్తే కంచాలు విసరొచ్చు. అంతేనా? అంతే. పాడదామా? ఎంతమంది పాడతారు? కంచాలు విసిరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా చెప్పండి. అది సరే, తైలాభిషేకంలో పాట నేను పాడమని చెప్తాను. అమ్మింటి వాళ్ళు వస్తే, నేను ఏదో పెళ్ళి విన్నాను పాట. అమ్మింటి వారొస్తే మాంసాలు వండొచ్చు. చికెన్దే, సంతకి వెళ్ళిరా, మార్కెట్కి వెళ్ళిరా, మా నాన్న వస్తున్నాడు, మా అమ్మ వస్తుంది. అలా అత్తమామలు వచ్చారనుకోండి, బీరకాయ కోసి పెట్టడమే. ఏం పరిస్థితి బాగోలేదు మావయ్య, పరిస్థితి ఏం బాగోలేదు, చింతపండు రసంతోనే తిని బతుకుతున్నాం, అయ్యో అని ఆడెళ్ళిపోతాడు. ఆ శారీ వేసుకుంటే ఆడికి మోసం చట్టుకుని ఆడిపోతాడు. ఓకే, ఈరోజు నీవు ఫస్ట్ నీ వాళ్ళని ఎంతమందిని చేర్చుకున్నా తీరని ఆశీర్వాదం రాబోతుంది. నీ భర్తింటి వాళ్ళని చేర్చుకున్నా తీరని ఆశీర్వాదం రాబోతుంది. మీకు 153 చేపల దీవెని చూడబోతున్నారు. ఇది ఎందుకంటే ఇది సూచిక క్రియ. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు మీ కుటుంబీకుల తర్వాత మీ గ్రామస్తులను జాయిన్ చేసుకుంటారు. మీ గ్రామస్తుల తర్వాత అప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇస్తావు, లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తావు. ఇప్పుడు దరిద్రంగానే ఉండొచ్చు కానీ నువ్వు అనేక మందికి జీవనోపాధిని కలగజేస్తావు. దేవుని మాట ప్రకారము కార్యము చేయటానికి ముందుకెళ్తావు. నీవు విస్తరించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇక్కడ
దోణి లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మరి ఈ పట్టరాని ఆశీర్వాదాలు రావాలంటే చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వెళ్తే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 42-43 వచనం చూస్తే అక్కడ దైవజనుడు చెప్తున్నాడు, అపోస్తుల బోధ యందును. ఎస్, యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 42-43. బైబిల్ ఉన్నవారు అందరూ తెరవండి, గట్టిగా మైక్ లో చదవండి. అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. చూడండి, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగకయుండిరి. ఇంకా కింద చదవండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. అప్పుడు చూడండి, అప్పుడు ప్రతివానికి భయం కలిగెను మరియు అనేక మహత్కార్యములను. చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి, ఈ రోజు చాలా అవసరమైన మాట ఇది. అనేక మహత్కార్యములను, సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు నామములో జరుగుతుంది. యేసయ్య చేశారు, అలాగే ఆయన శిష్యులు, ఆయన సేవకులు అపోస్తుల ద్వారా మహత్కార్యాలు, సూచక కార్యాలు జరిగితే ప్రజలు విస్మయం పొందేరటండి. ఆమేన్. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు యేసు నామములో జరుగుతాయి. ఆయన జరిగిస్తాడు, ప్రజలు విస్మయం పొందుతారు. ఇక్కడ అపోస్తుల ద్వారా దేవుడు చేశాడు. దైవజనులు పౌలు గారి ద్వారా, అనేక మంది ద్వారా, నీ ముందు నిలిచి ఉన్న ఇస్సాకు ద్వారా దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఎవరు కాదనగలరు? ఇది పరిశుద్ధాత్మ జ్వాల, ఇది పరిశుద్ధాత్మ కార్యం ఇది. ఆమేన్. అపోస్తుల ద్వారా జరిగిన కార్యాలు. ఆటో నడుపుకునే బిడ్డ తండ్రిని, ఆటో నడుపుకునే ఆయన కుమారుణ్ణి గాలిలో వెళ్ళే విమానం నడిపేవాడుగా అయ్యాడంటే మామూలు విషయం అది. దేవుని కార్యము, దేవుని కార్యం. అందరు చెప్పాలి, ఇది దేవుని కార్యము, ఇది దేవుని కార్యము. ప్రియులారా, లూకా సువార్తలకు రాద్దాం. అపోస్తుల బోధ లోతుకి వెళ్ళాలి. మీరందరూ కూడా ఈరోజు మీ దోణి, మీ కుటుంబం అనే దోణి లోపలికి వెళ్ళాలి. లోతుకి వెళ్ళాలంటే దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. అపోస్తుల బోధ. రెండోది సహవాసము. నేను అన్నది అదే. మీరు అందరూ చర్చికి వెళ్ళాలని చెప్తే నేను మీ అందరికీ చర్చిలు పెట్టలేను కదా. దేవుడు అనేక మందిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు ఈ ప్రాంతంలో. మీరు మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకు వెళ్ళాలి. నేను చెప్తున్నాను కదా, నేను ఎన్నాళ్ళు వస్తానో తెలియదు. నన్ను ఒక వాగ్దానం ద్వారా ఇక్కడ పంపించాడు దేవుడు. నాకు బలము, నాకు శక్తి, నా దర్శనం ఎలాగుందో నాకు తెలియదు. ఎందుకంటే ఇంతవరకు ఈ పని జరిగిస్తున్నాడు. ఇక ముందు మళ్ళీ ఏ పని ఎక్కడికి వెళ్ళబట్టాడో నాకు తెలియదు. అందుకే మీరందరూ బాగుపడే సమయం, త్వరగా బాగుపడిపోవాలి. మీరందరూ యేసు నామములో జరిగే ప్రతి ప్రార్థన మందిరాన్ని అటెండ్ అవ్వండి. సంఘాలకు వెళ్ళండి, కాపర్లను చూడండి, ఆరాధనలకు అటెండ్ అవ్వండి. నాకు ఒకటే ఆరాధన ఉంది, సికింద్రాబాద్లో ఉంటాను నేను ఇక్కడ ఎల్ఈడీలు ఇచ్చి అందరిని ఇలా లాగి సంపాదించాలన్న నా దర్శనం కాదు నాది. ఈరోజు నేను ఎల్ఈడీలు ఇచ్చి ఒక చోట కూర్చుంటే నడుస్తుంది, ఆ దర్శనం కాదు అది. నేను దేవునికి లెక్క చెప్పవలసిన వాడిని అయినాను. నేను దేవునికి లెక్క చెప్పవలసిన స్థితిలో ఆ భయంతో ఈ పరిచర్య చేస్తూ ఉన్నాను. అందుకనే ఆయన నాతో ఉన్నాడు. ఇన్ని గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తావు. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. లూకా సువార్తలోకి వెళ్దాం. లూకా సువార్త ముగిస్తున్నాను, సమయం అవుతుంది. అప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ కూడా అందరినీ అక్కడ ఏం చేస్తున్నారు, సంజ్ఞలు చేస్తున్నారు. రండి రండి, నేను లాగలేకపోతున్నాను రా బాబు, మీరు వచ్చి లాగండి. మేము చేయలేకపోతున్నాం వ్యాపారం, మీరు కూడా రండి, మాకు సహాయం చేయండి, మాతో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. నీవు ఒంటరని అనుకుంటున్నావు కానీ, నీ బిడ్డలు ఒంటరి అనుకుంటున్నావు కానీ, నీవు 1000 మందికి పని ఇవ్వగలగబోతున్నావు, అనేక మందికి ఆశీర్వాదం ఇవ్వగలుగుతున్నావు. ఇచ్చే స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే అందరూ వచ్చారు, వాళ్ళు లాగారు. లాగిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే 7వ వచనం, ఏమండోయ్
వారు వచ్చి 2 దోణులు మునిగిపోయినట్టు నింపిరి. మీరేమైనా అనుకోండి, నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ మీ 2 దోణులు, నీ కుటుంబంలో నీ బిడ్డలు, నీ స్థితి సమస్తము నింపబడుతుంది. ఇక ఎలుతూ ఉండదు, సమృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. 153 దీవెనలతో ఉంటుంది. ఇంతవరకు మన ప్రార్థనలు ఏమన్నామంటే 10 దంతులు, 30 దంతులు, 60 దంతులు, 100 అంతులు ఈ బాబాని చేసే ప్రార్థన. నువ్వు చేయని ప్రార్థన 153 అంతులు. ఈరోజు 153 టైమ్స్ 153 రకాల దీవెనలు, 153 రకాల ఆశీర్వాదాలు, 153 రెట్లు దీవెన. ఇది నాకే కావాలి అని అనుకున్న వారు 2 చేతులు గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెబుతూ ఆమేన్ చెప్పి ప్రభుని స్తుతించండి. ఇది పరిశుద్ధాత్మ కార్యం, ఇది పరిశుద్ధాత్మ కార్యం, ఇది అపొస్తలుల ద్వారా జరిగే కార్యం, ఇది అభివృద్ధి. ఇక పేదరికం ఉండదు మన జీవితంలో. మీ గృహంలో ఆర్థిక దరిద్రత ఉండదు. మీ ఇంటిలో ఎటు చూసినా ఐశ్వర్యం ఉంటుంది, ఎటు చూసినా ఆస్తి ఉంటుంది, ఎటు చూసినా నీ వస్తువులు నీ పేపర్లు నీ దగ్గర ఉంటాయి. ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. కేకలు వేసి ప్రభుని స్తుతించండి. అయితే మీ ధోని లోపలికి వెళ్ళాలి. యేసు నామములో ప్రార్థన ఉండాలి, యేసు నామములో సంఘ సహవాసం ఉండాలి, యేసు నామములో రొట్టె విరిచే బలలో పాలు పొందే అంత సంస్కరణ బ్రతుకు కావాలి. దేవుడు నీకు ఈ మాటలు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. తర్వాత కిందకి చదివితే అప్పుడు ఏమైందంటే 8వ వచనం, 7వ వచనం చదవండి. వారు వేరొక ధోనిలోనున్న తమ పాలివారు, చదవండి, వారు వచ్చి 2 ధోనులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి, ఎస్, ఈరోజు దేవుడిచ్చే గొప్ప మర్మం ఇది. అద్భుతం చూసి పేతురు యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడను బాబు. యేసు నీవు పరిశుద్ధుడవు, నువ్వు అద్భుతాలు చేస్తావు, నా కళ్ళు 2 సరిపోవట్లేదు, జీరో అయిపోయిన నా బ్రతుకులో 2 ధోనుల నిండా చేపలు వచ్చినాయి. ఇంత ఆశీర్వాదానికి నేను పాత్రుడను కాను. వారు పట్టిన చేపల రాశికి, అందరూ ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు చెప్పండి, వారు చేపలు పట్టిన రాశికి, వారు చేపలు పట్టిన రాశికి అతడును అతనితో కూడా ఉన్న, అందరూ ఆలకించండి, అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయము, అమ్మ బాబోయ్ విస్మయము బాబోయ్ అని కేకలు. అందరూ అమ్మ బాబోయ్ అని కేకలేయండి. ఇన్ని ఆశీర్వాదాలా? చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. అమ్మ బాబోయ్, యేసయ్య దీవెనలు, అద్భుతములు చెప్పాలి వీరందరూ. ఇక్కడ ఇలా చూస్తుంటే ఈ 2 ధోనిల చేపలు దిమ్మరించాక ఆ రాశి చూసి అందరూ విస్మయం ఉందిరటండి. ఏంటిది అసలు ఏంటంటే అక్కడ ఉన్నవాడు ఎవడంటే కన్యమరి గర్భాన్ని జన్మించిన నజరేయుడైన యేసు ఉన్నాడు. మీ ఇంట్లో మీ జీవితంలో విస్మయము కలుగుతూ పోతుంది, ఆశ్చర్యము. ఏంటి మా ఆయన ఇంత డబ్బు సంపాదించేసాడేంటి? అన్నీ సంపాదిస్తే మొగుడిని ఎంత ప్రేమించేస్తుందో ఒక్కొక్క ఆమె. ఆయనండి మా ఆయన మాట కాదని అసలు గుమ్మం దాటినందు ఒక ఆమె పెళ్ళైన కొత్తలో. అలాగా అంటే మేము ప్రార్థనకు రమ్మని పిలిచాము, ఎంతకని అయ్యో ఆయన ఒప్పుకోరండి అంది. మొత్తం బోడిగుండి అయిపోయింది జీవితం. తర్వాత ప్రార్థనకు వచ్చింది. నేను అన్నాను, ఆయన ఒప్పుకున్నాడమ్మా అన్నాను. ఆయనే వెళ్ళు అంటున్నాడండి బాబు. వెళ్ళవే, ముందు నువ్వు వెళ్ళి చేయించుకోవే, మనం బాగుపడతామంట. నేనన్నాను,
మరి ఆయన కూడా వస్తే బాగుండు కదమంటే రేపు ఆదివారం తీసుకొస్తానని వచ్చింది. ప్రియులరా, వచ్చావు ఆత్మీయ స్థితిలో యేసు నామంలో లోతుకి నీ కుటుంబం వెళ్ళబోతోంది. మీ వలలు వేస్తారు. వలలంటే మీ వ్యాపారాలు, మీ చేతి పనులు లాగలేకపోతారంతే. తొందరలో నేను పెద్ద స్థలం చూడబోతున్నాను. మీరు, మీ పిల్లలు, మీ సాక్ష్యాన్ని బట్టి వందల వేల మంది ఒక్కొక్కరిని బట్టి రాబోతూ ఉన్నారు. 1,00,000 మందితో ఆరాధన జరగబోతోంది. 1,00,000 మందితో ఆరాధన జరగబోతుంది. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆపకుండా చెప్పండి. విస్మయం ఉంది చెప్పండి. విస్తారమైన దీవెనలు వస్తాయి. పాడైపోయిన నీ వ్యాపారము, పాడైపోయిన నీ కుటుంబంలో అద్భుతము, విస్మయము. ఒక భర్త భార్యని అలా అమ్మగారింటిగా తెస్తున్నప్పుడు తెగ పొగిడేస్తుంటాడు. లేకపోతే అంతే సంగతులు. ఇచ్చినప్పుడు కాదు, పుచ్చుకున్నప్పుడు కాదు. వీటన్నిటిని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే ఇంట్లో ఆర్థిక సమస్య ప్రేమను కూడా నశింపచేస్తుంది. అందుకనే మీరు గమనించండి, దేవుడు ఈ దినాన్ని మీ అందరికీ ప్రకటిస్తున్నమాట, ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడు. క్రీస్తునందున్నవాడు ఐశ్వర్యవంతుడిగా ఉంటాడు, దరిద్రుడిగా ఉండడు. కార్యాలు మారబోతూ ఉన్నాయి. విస్మయం ఉంది. అప్పుడు ఆ సీమోను ఏం చేశాడంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడి యేసయ్య మోకాలు ఎదుట ఆయన వంగి సాగిలపడి తన పాపినని ఒప్పుకుంటున్నాడు. ఈ సువార్త, ఈ తైలాభిషేక ప్రార్థన యొక్క అసలు మర్మం అంతా ఏంటంటే అద్భుతాలు ఎందుకు జరుగుతాయంటే ఆత్మలో రక్షించబడటానికి, మార్పు చెందటానికి. ఆ సీమోను అద్భుతం చూడకపోతే ఆయన యేసు ఎదుట సాగిలపడలేడు. ఇంతమందికి గర్భఫలాలు రాకపోతే యేసు దగ్గరికి ఎవడు రాలేడు. అప్పులు తీరుతాయి, రోగాలు తగ్గుతాయి, మహత్కార్యాల వల్ల. ఆ యేసయ్య ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇన్ని అద్భుతాలు జరిగినాయి కదా, అందరం కూడా లేచి ఏం చేస్తాం? మనం 2 చేతులు నమస్కరించి జోడించి నా పాపాలు క్షమించేసాయని అడుగుతున్నాం. ఈ రీతిగా అనేక మంది నోటి నుండి యేసు నామము ప్రకటించబడుతుంది, ఉచ్చరించబడుతుంది. అనేక మంది యేసుని అంగీకరిస్తున్నారు. దేవుని రాజ్యము ప్రకటించబడుతుంది. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. 153 చేపల ఆశీర్వాదం రాబోతుంది. ఎంతమందికి కావాలి 153 చేపలు? సరిగ్గా చేయి పైకెత్తండి. నాకు 150 ఎక్కలేదు, కానీ కనీసం ఒక 10 ఉంటే చాలు. 2 చేతులు పైకెత్తి యేసయ్య నన్ను ఆశీర్వదించు. గట్టిగా అడగండి, యేసయ్య నీ దాసుడు ప్రకటించాడు, ఈరోజు నాకు దీవెన దయచి. 153 గొప్ప ఆశీర్వాదం కావాలి. మామూలు ఆశీర్వాదం కాదు, విస్మయం ఉంది ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు పెట్టండి, చప్పట్లు పెట్టండి, గట్టిగా చప్పట్లు పెట్టండి, ఇంకా గట్టిగా చప్పట్లు పెట్టండి. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, నేను పాపిని నువ్వు గ్రహించావు, భయపడకు. ఇంతవరకు నువ్వు చేపలు పట్టేవాడుకున్నావు, ఇప్పుడు నేను నిన్ను మనుషులను పట్టువానిగా చేస్తా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వటమే కాదు, మళ్ళీ మీ కుటుంబాల్లో నుండి మీ బిడ్డలను సేవకులుగా వాడుకోబోతున్నాడు. గొప్ప సాక్ష్యాలతో వెళ్ళబోతా ఉన్నాం మనం. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నిలబడిన మీరందరూ కూడా 2 చేతులు జోడించి నమస్కరించి, విస్మయం ముందే ఆశీర్వాదం ఇవ్వబోతున్నావా బాబు? నా పాపాలు క్షమించేసయ్యా, నన్ను పరిశుద్ధపరిచేసయ్యా. అందరూ కూడా ప్రార్థన చేయండి. 153 గొప్ప చేపల దీవెన. 153 నీ ఆశీర్వాదం. అప్పులు తీరితే చాలు బాబు అని ఏడుస్తున్నావు కదా, అప్పులు తీరటం కాదు, ఎప్పటికీ అప్పిచ్చేదానిగానే ఉంటావు, ఎప్పటికీ అప్పిచ్చేవానిగానే ఉంటావు. అనేక మందికి ధర్మం చేస్తావు, అనేక మందికి న్యాయాధిపతిగా ఉంటావు, అనేక మందికి సహకారిగా ఉంటావు. నా బ్రతికా నేనా అని అనుకున్నావు. ఎస్, నీవే, నీ కుటుంబమే, నీ బిడ్డలే అనేక మందికి జమీందారిగా ఉండబోతున్నావు. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, నా ధోని లోపలికి నడుస్తుంది. నేను ఈ రోజు నుండి క్రీస్తులోనికి ప్రయాణం చేస్తా.
నేను మందిరానికి వెళ్తాను, నేను ప్రభుని స్తుతిస్తా, ప్రభుని ఆరాధిస్తా, గొప్ప కార్యాలను చూస్తాను. 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు యేసు అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. అడగండి, నా పాపం క్షమించయ్యా, నా పాపం క్షమించు. నువ్వు పాపాన్ని క్షమించేవాడు కదా. ఆశీర్వాదాలకి పాత్రులం కాదు, కానీ నీవు కృప చూపుతున్నావు. సీమోను యేసు ఎదుట సాగిలపడ్డాడు, యేసు మొఖాలు ఎదుట సాగిలపడ్డాడు, పాపిని గ్రహించాడు. నీవు అద్భుతాలు చూస్తావు, దీవించబడతావు. నీ కుటుంబం అంతా కూడా పాప క్షమాపణ కలిగి క్రీస్తులో కట్టబడతావు. అడగండి, నన్ను ఆశీర్వదించి, నన్ను దీవించి, నన్ను ఈ దినమే దీవించి. కేకలు వేయండి, ప్రార్థన చేయండి, గట్టిగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి, నాకు కాపరిగా ఉండాలి. హల్లెలూయా.